ఏపీ శాసనమండలిలో మతం మంటలు పొలిటికల్ అగ్గి రాజేశాయి. సభలో మంత్రి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను మండలి చైర్మన్, వైసీపీ సభ్యులు తప్పుపట్టారు. వివాదం చెలరేగడంతో అచ్చెన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే వైసీపీ సభ్యులు మాత్రం అచ్చెన్న క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వైసీపీ ఆందోళనలతో వాయిదాల పర్వం కొనసాగింది. చివరికి మండలి రేపటికి వాయిదా పడింది. హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద కక్ష కట్టారని, వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు, శ్రీవారిని నమ్మరంటూ మండలి చైర్మన్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు. తాను మాట్లాడిన మాటల్లో తప్పు లేదని, కాదని చెబితే క్షమాపణ చెబుతానని అన్నారు. అయితే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషన్ రాజు తీవ్రంగా స్పందించారు. క్రిస్టియన్ అని ఎవరిని అంటున్నారు? తాను క్రిస్టియన్ కాదని అన్నారు చైర్మన్ మోషన్ రాజు. వైసీపీ సభ్యులు కూడా తీవ్రంగా అభ్యంతరం చెప్పడం, సభలో దుమారం రేగడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు అచ్చెన్నాయుడు. సభలో గందరగోళంతో పలుమార్లు మండలి వాయిదా పడింది. వాయిదా అనంతరం కూడా మతం మంటలు చల్లారలేదు. సభలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అచ్చెన్నాయుడు చైర్మన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనా కూడా మండలిలో వైసీపీ ఆందోళన కొనసాగింది. దీంతో ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసనమండలి మీడియా పాయింట్లో వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. కులాల మధ్య కుంపటి పెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బాటలోనే మంత్రులు నడుస్తున్నారని దుయ్యబట్టారు. సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్ను అవమానించారని, చంద్రబాబు మంత్రులకు ఇదేనా నేర్పిందని ప్రశ్నించారు. లోకేష్ సమక్షంలోనే అచ్చెన్నాయుడు మాట్లాడారని, అంటే మంత్రి అచ్చెన్నాయుడుతో లోకేష్ ఇలా మాట్లాడించారా అని నిలదీశారు.